పిల్లలు, ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? సార్ నేనైతే కాదు. ఎందుకు రాము? ప్రయత్నించకుండానే అలా చెబుతున్నావు? సార్ నాకు తెలుసు ఈ లెక్కలు నా తలకు మించినవని. అలా అనకు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. సార్ నాకొక ప్రశ్న ఉంది. అడుగు సీత. సార్ ఇన్ఫినిటీ అంటే ఏమిటి? ఇన్ఫినిటీ అంటే చాలా పెద్ద సంఖ్య. దానికి అంతం ఉండదు. అంటే మా హోంవర్క్ లాగా సార్? దాదాపు అంతే. సరే, ఇప్పుడు ఈ వ్యాకరణం పాఠం వినండి. భూతకాలం అంటే ఏమిటి? సార్ భూతకాలం అంటే నిన్నటి రోజు. సరిగ్గా చెప్పావు, కానీ కొంచెం ఎక్కువ వివరంగా చెప్పు. సార్ నేను నిన్న నిద్రపోయాను, అది భూతకాలం. సరే సరే, ఇప్పుడు భవిష్యత్ కాలం అంటే ఏమిటి? సార్ భవిష్యత్ కాలం అంటే రేపటి పరీక్షకు ప్రిపేర్ అవ్వడం. చాలా తెలివైన సమాధానం. సరే, ఇప్పుడు ఈ పద్యం చదవండి. చందమామ రావే అని ఉంది. చందమామ రావి, జాబిల్లి రావి, చాక్లెట్లు తీసుకురావి. బాలు, పద్యం కాస్త మార్చవు? పిల్లలు, మన దేశం గురించి కొన్ని విశేషాలు చెబుతాను. భారతదేశం చాలా గొప్ప దేశం. సార్ మన దేశంలో తాజ్మహల్ ఉంది కదా? అవును కిరణ్, తాజ్మహల్ ఒక అద్భుతమైన కట్టడం. సార్ తాజ్మహల్ కట్టడానికి ఎంత సమయం పట్టింది? దాదాపు 22 సంవత్సరాలు పట్టింది. 22 సంవత్సరాలా? అంటే మా హోంవర్క్ లాగానా సార్? దాదాపు అంతే. సరే, ఇప్పుడు ఈ సైన్స్ పాఠం వినండి. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటి? సార్ గురుత్వాకర్షణ శక్తి అంటే మనల్ని కిందకు లాగే శక్తి. సరిగ్గా చెప్పావు మధు. అంటే మా అమ్మ నాన్న మంచం నుండి లాగే శక్తి లాగానా సార్? అవును, అది నిజమే. పిల్లలు, ఇప్పుడు ఈ కథ వినండి. ఒక రైతు తన పొలంలో బంగారం దొరికిందని కలలు కన్నాడు. సార్ రైతు కళ నిజమైందా? లేదు ప్రియ, అది కేవలం కల మాత్రమే. అంటే మా పరీక్ష పేపర్ లాగానా సార్? కలగా ఉంటుంది కానీ నిజం కాదు. నువ్వు చాలా తెలివైన దానివి ప్రియా. సరే, ఇప్పుడు ఈ గణిత సమస్యను పరిష్కరించండి. ఒక రైలు గంటకు 100 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. సార్ ఆ రైలు ఎక్కడికి వెళ్తుంది? అది మనకు అవసరమా సురేష్? నువ్వు సమస్యను పరిష్కరించు. సార్ ఆ రైలు నా హోంవర్క్ లాగానా? ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. సరే సరే పిల్లలు, ఈరోజు పాఠం ముగిసింది. రేపు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు సార్. సార్ రేపు కూడా ఇలాగే నవ్విస్తారా? తప్పకుండా రాము. సార్ రేపు కూడా ఇన్ఫినిటీ లాంటి హోంవర్క్ ఇస్తారా? చూద్దాం సీత, ఇప్పుడైతే మీరు ఇది రాయండి. సరే, అందరూ ఇంటికి వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. సరే సార్. ఈ పిల్లలు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు.